Hey guys, welcome to our channel We Home Chefs. At first I would like to wish you all a very happy new year. Actually we just started our YouTube channel and this is our first video posting in our channel. So all we need is your support. Today our special recipe వచ్చేసి సేమియా పాయసం. మనకి ఏ ఫెస్టివల్ అయినా సరే ఆర్ ఎనీ స్పెషల్ డేస్ అయినా సరే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మాత్రం ఈ సేమియా పాయసం మాత్రమే. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేయండి. గీ వేడి అయ్యాక బాదం కాజు వేసి లో ఫ్లేమ్లో ఒక 1 minute వరకు వేయించుకోండి. మీకు కావాలంటే లైక్ పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ ఓన్లీ బాదం అండ్ కాజు, సో నేను కాజు బాదం మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని అన్ని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా మాడిపోకుండా లైట్ గోల్డ్ షేడ్ వచ్చిన డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని గీని యాడ్ చేసుకోండి. అది కరిగినాక సేమియాని యాడ్ చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సేమియా బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న పాలను పోసి ఒకసారి కలుపుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. నాకైతే ఒక 5 to 6 minutes పట్టిందండి లైక్ ఇది పొంగురానికి. ఇలా పొంగు వచ్చినాక మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 minutes వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఇలాచీలని కచ్చపచ్చ దంచుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇలాచీ లేకుండా ఏ స్వీట్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం స్టార్టింగ్లో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మీడియం టెక్స్చర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. లైక్ మరీ లైట్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం టెక్స్చర్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. దిస్ ఈజ్ ఆప్షనల్ స్టెప్ అండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉన్నట్టయితే యాడ్ చేసుకోండి, లేకుంటే పర్లేదండి. జస్ట్ ఇట్స్ అన్ ఆప్షనల్ స్టెప్. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారుగా సింపుల్ అండ్ ఈజీగా సేమియా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.